ఇవాళ రేవంత్ రెడ్డి ఆర్టీసీని అమ్మక దొబ్బేలాగా ఉన్నాడు. ఆర్టీసీని ప్రైవేట్ చేయాలని కుట్ర చేస్తున్నాడు. హైదరాబాద్ లో కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు, ఎలక్ట్రిక్ బస్ల కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికి ఈ కుట్రకు తెరలేపావు. ఎలక్ట్రిక్ బస్లే కదా ఆర్టీసీ బస్సులు ఉండవని ఉప్పల్, మియాపూర్ లో ఉన్న ఆర్టీసీ వర్క్ షాప్లను అమ్మేస్తున్నాడు. జూబ్లీ బస్టాండ్ తో సహా రాష్ట్రంలో ఉన్న అనేక బస్టాండ్లు కుదబెట్టి రేవంత్ రెడ్డి 1500 కోట్లు అప్పు తెచ్చాడు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు 59 కట్టబెట్టే కుట్ర చేస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంట్రాక్టర్ ఉండడు, కార్మికుడు ఉండడు, డిపోలు ఉండయి, అంతా అమ్మకదొబ్బుడే. మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది. ఇవాళ ఆర్టీసీ ఇక లేకుండా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. హైదరాబాద్లో ఇలా కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు. దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని. దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది. ఇలా దాంట్లో భాగంగానే ఏం చేస్తుండు, ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఆర్టీసీ బస్సులు ఉండేవి కనుక ఉప్పల్, మియాపూర్లో ఉండేటువంటి వర్క్షాప్లని ఇలా అమ్మేస్తుండు రేవంత్ రెడ్డి. ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్షాప్, ఉప్పల్ వర్క్షాప్ రెండింటిని అమ్మకానికి పెట్టిండి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ జూబ్లీ బస్టాండ్తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడ్కోలో కుదబెట్టి 1500 కోట్ల అప్పు తెచ్చిండు. బస్టాండ్లేమో కుదబెడతావు, వర్క్షాప్లేమో అమ్మకదొబ్బుతావు, ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు 59 రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తా ఉన్నావు. నువ్వు